Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of 1 Samuel, 17th chapter, verse 47. నేటి దినం ధ్యానం కొరకై మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 47వ వచనం నుంచి తీసుకొనబడింది. It is a very well-known verse. ఇదెంతో ప్రాచుర్యమైనటువంటి వచనమే. The battle is the Lord's. యుద్ధము యెహోవాదే. When Saul became the king of Israel, సౌలు ఇశ్రాయేలు మీద రాజు అయిన తర్వాత one of his goals was to limit the power and influence of the Philistines. అయితే ఫిలిస్తీయుల యొక్క శక్తిని బలాన్ని ఆయన హద్దుపరచాలని దేవుని ఆయనకు ఉండేటటువంటి గురి గమ్యాల్లో ఒకటి. By the time of this story in front of us, మన ముందు ఉండేటటువంటి యొక్క కథ ఆ సమయానికి వచ్చేసరికి King Saul was successful. ఎంతో విజయవంతంగా సౌలు రాజు పరిపాలిస్తూ వచ్చాడు. He managed to confine the Philistines to the coastal plain area surrounding those cities. ఆ యొక్క పట్టణాల్లో ఉండేటటువంటి ఆ యొక్క సరిహద్దు కోస్తా తీర ప్రాంతానికి వారిని పరిమితి చేస్తూ వచ్చాడు. Yeah, those Philistines were having 5 cities. ఫిలిస్తీయులకి 5 పట్టణాలు కలిగి ఉండేవారు. Gaza, గాజా, Ashdod, అస్దోదు, Ekron, ఎష్కెలోను, and Gath. గాతు. And Saul confined them to these own 5 cities. అయితే ఈ యొక్క సౌలు వారిని ఆయా ప్రదేశాలకి పరిమితం చేస్తూ వచ్చాడు. Under his rule, the central highlands, where the Israelites mostly live, became almost totally free of the Philistines. అయితే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడైతే ముఖ్య భాగమైనటువంటి ఐలాండ్స్ లో జీవిస్తుంటారో ఆ యొక్క ప్రదేశాలన్నీ కూడా చూస్తే ఈ యొక్క ఫిలిస్తీయుల బారి నుంచి సౌలు యొక్క పరిపాలన కాలంలో స్వేచ్ఛ స్వంతం కలిగి ఉన్నట్టుగా ఉంటాయి. He sent them away. వారిని ఎంతగానో పారదోలుతూ వచ్చాడు. But the Philistines did not give up easily. అయితే ఫిలిస్తీయులు అంత సునాయాసంగా విడిచిపెట్టలేదు. In the scripture portion, లేఖన భాగాల్లో మనము we see the Philistines trying to penetrate the highlands of Judah through the valley of Elah. అయితే యాలా లోయలో నుంచి ఈ యొక్క ఫిలిస్తీయులు చొరబడి ఇశ్రాయేలు ప్రజలు ఉండేటటువంటి భూభాగాల్లోకి వచ్చేదానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. They are met by King Saul and his army. ఈ యొక్క సౌలు తన యొక్క సైన్యం చేత వారు కలుసుకోబడ్డారు. So the Philistines and the Israelites arranged their forces on the opposite sides of the valley. అయితే ఈ యొక్క లోయకి ఇరువైపులా కూడా చూస్తూ వచ్చినట్లయితే వారి యొక్క సైన్యాన్ని సంహరిస్తూ వచ్చారు. So this makes it very risky for either army to begin an attack if any one of them. అయితే వారి ఇరువురిలో ఏ ఒక్కరికి కూడా దాడి చేయడం అనేటటువంటిది ప్రారంభించడం అనేది చాలా కష్టంతో అపాయంతో కూడుకున్న పరిస్థితి. By descending on the slope, ఆ యొక్క లోయ లోపల కిందికి దిగడము, crossing the valley floor, ఆ యొక్క లోయ భాగం అంతా నడవడం, and ముంచి climbing to the other side. ఇంకొక వైపు పైకి ఎక్కడము, See, it is not easy. అంత సులువైందేం కాదు. The attackers will make themselves very vulnerable. They will be in danger. అయితే ఆ విధంగా దాడి చేసేటటువంటి వారికి ఎంతో ప్రమాదం పొంచి ఉంది వారికి. So that's why the result is a stalemate. Nobody is moving. అయితే అక్కడ ప్రతిఫలంగా చూస్తూ వచ్చినట్లయితే ఏ ఒక్కరు కూడా అక్కడ సంచరించి వస్తేవారు కాదు. Neither army dares to leave their position. One is on this mountain, one is on this mountain. Nobody is coming to the valley. అయితే ఒకవైపు చూసినట్లయితే ఒక కొండ వైపు ఒక సైన్యం ఉన్నారు, ఇంకొక కొండ దగ్గర ఇంకొక సైన్యం ఉన్నారు. ఏ ఒక్కరు కూడా లోయలోకి దిగి వచ్చేటటువంటి సాహసం చేయలేదు. However, ఏదేమన్నప్పటికీ it is Goliath who provides a solution. అయితే ఈ యొక్క గొల్యాతు దానికి ఒక పరిష్కారం తీసుకొచ్చాడు. He started boastfully challenging anyone in Israel to a one-to-one confrontation. ఆయన ఏం చేస్తూ వచ్చంటే ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి ఏ ఒక్కరైనా సరే ఇశ్రాయేలు నుంచి రండి నాతో యుద్ధం చేయండి అని చెప్పి ఒకరితో ఒకరు యుద్ధం అని చెప్పి ఆయన, Yeah, we will fight one-to-one. మనము ఒకరినొకరు యుద్ధం చేసుకుందాం. And this encounter will then decide the battle. అప్పుడు మనలో ఏ ఒక్కరు ఓడిపోతారో గెలుస్తారో అనేటటువంటిది ఈ యొక్క యుద్ధం యొక్క ప్రతిఫలం నిర్ణయిస్తుంది. Suppose if Goliath wins, that the meaning is Philistines to dominate the Israel once more. అయితే ఈ గొల్యాతు గెలిచాడంటే మరొకసారి ఈ యొక్క ఫిలిస్తీయులు ఇశ్రాయేల్ మీద వారు ఆధిపత్యం కనపరచని. On the other hand, ఇంకొక వైపు చూస్తే a victory for whoever answers his challenge will entitle Israel to dominate the Philistines. ఒకవేళ ఎవరైతే ఆ యొక్క గొల్యాతుని జయిస్తూ వస్తారో వాళ్ళు వచ్చి ఇశ్రాయేల్ వారు వచ్చి ఫిలిస్తీయుల మీద వారు ప్రభావాన్ని చూపించి ఆధిపత్యం చేయొచ్చు. We all know Goliath is a huge man. మనకు తెలుసు కదా ఈ యొక్క స్థూల దేహం కలిగినటువంటి వాడు, దేహదారుడిని కలిగిన వాడు గొల్యాతు. Dressed for battle, he presents an awesome appearance. ఆయన చూస్తూ వచ్చినట్లయితే ఈ యొక్క యుద్ధోపకరణాలన్నీ ధరించుకొని చూడడానికి ఎంతో భయంకరంగా కనిపిస్తూ A వచ్చేవాడు. bronze helmet on his head, ఆయన తల మీద శిరస్త్రాణం తొడిగి వచ్చేవాడు. and a coat of armor on his chest and back. ఆయన యొక్క వీపుకి తన యొక్క ఉదరము భుజములకి అంతా కూడా ఆయన చూస్తే కవచం ధరిస్తూ వచ్చాడు. And armor on his legs, ఆయన యొక్క పాదములు కూడా కవచాలు ధరిస్తూ and వచ్చాడు. also a javelin strapped on his back. ఆయన యొక్క వెనకాల చూసినట్లయితే ఈ యొక్క బల్లెము ఈటెను పెట్టుకొని వచ్చాడు.
an enormous spear in his hand, తన యొక్క చేతిలో చూస్తూ వచ్చినట్లయితే ఎంతో బలమైనటువంటి శక్తిమైనటువంటి బల్లెం ఉంటూ ఉండింది. and his sword buckled to his side, తన యొక్క పక్కన చూస్తూ వచ్చినట్లయితే ఆ యొక్క ఖడ్గాన్ని చెక్కుకొని వచ్చాడు. and also an immense shield in front. తన యొక్క ముందు చూస్తూ వచ్చినట్లయితే ఒక డాలు పెట్టుకొని వచ్చాడు. See, clearly when anybody sees Goliath like that, చూడండి, నిశ్చితంగా ఎవరైనా ఇటువంటి పరిస్థితుల్లో గొల్యాతుని ఎవరైనా చూస్తే he and his weapons are invincible. They are really, fear generating. ఆయన దేహదారుఢ్యం, ఆయన ధరించినటువంటి ఆయుధాలు అవన్నీ చూసినట్లయితే నిస్సందేహంగా అవతల వ్యక్తికి ఎంతో భయం పుట్టించేటివి, గగురుపాటు కల్పించేటివి ఉంటాయి. We all know Goliath comes from Gath, the place of dreaded Anakims. మనకి తెలుసు కదా, ఈ యొక్క గాతు వాడైనటువంటి గొల్యాతు ఈ యొక్క అనాకీములు అనేటటువంటి వారు ఉండేటటువంటి ప్రదేశము. These Anakims are the giants who had struck such terror in the hearts of those 10 spies sent by Moses. ఈ యొక్క మోషే 10 మంది వేగులు వారిని పంపిస్తారు చూసాడు. ఈ అనాకీయులు వీరిని చూసే వారు ఎంతగానో భయపడిపోతూ వస్తారు వారు. So those 10 spies are so much feared by seeing these Anakims. ఈ అనాకీయులను చూసిన తర్వాత ఈ యొక్క 10 మంది వేగులు వారు ఎంతగానో భయపడిపోతారు వారిని చూసి. So it is reasonable to suppose that Goliath is one of the race of giants. ఈ యొక్క గొల్యాతు కూడా చూస్తూ వచ్చినట్లయితే ఈ యొక్క దేహదారుఢ్యం కలిగినటువంటి స్థూల దేహం ఉన్నత దేహులకి వారి యొక్క సంతతికి వారిలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఉంటున్నాడు ఈయన. Twice a day Goliath descends to the valley slope. ఆయన రోజుకు 2 సార్లు ఆ యొక్క లోయలోనికి ఎక్కి దిగి ఎక్కేవాడు. And shout taunts at the armies of Israel. ఆ యొక్క ఇశ్రాయేల్ యొక్క సైన్యం వైపు చూసి బిగ్గరగా కేకలేస్తూ వచ్చేవాడు. He hopes that his insult will make Israel angry. ఆ యొక్క ఇశ్రాయేల్ని ఎంతగానో కించపరిచి మాట్లాడేటటువంటి మాటలు ఇశ్రాయేల్కి ఎంతగానో కోపం తెప్పించాయి. So he thought like that. ఆయన అట్లా అనుకున్నాడు. So by becoming angry they will send some challenger. ఆయన ఆ విధంగా వారి కోపం పుట్టించిన దాన్ని బట్టి ఎవరో ఒకరిని సవాల్ విసేదానికి పంపిస్తారనుకున్నారు. Or because of that anger somebody will start a foolish attack also. ఆ విధంగా కోపంలో ఎవరో ఒకరు బుద్ధిహీనంగా దాడి కూడా చేస్తారనుకున్నాడు. And automatically I can win over them. ఆ చెట్టు చివరికి నేనే వారిని ఓడిస్తాననుకున్నాడు. So the most important detail that our scripture reading gives us about Goliath, ఇక్కడ మనం ఎంతో ప్రాముఖ్యంగా ఈ యొక్క గొల్యాతు గురించి మనం చదివేటువంటి ఈ లేఖన భాగం మనం చూస్తే it is not his size, అంటే ఆయన యొక్క ఆకారం కాదు it కానీ, is not his armor, ఆయన ధరించినటువంటి యుద్ధోపకరణాలు it is కాదు not గాని, his race, ఏదో ఆయన యొక్క పరుగు పందెం ఇది కాదు గాని, ఆయన యొక్క సంతతి కాదు గాని, ఏ జాతికి చెందినవాడు అనేది కాదు గాని, it is not his challenge, ఆయన విసిరేటటువంటి సవాలు కాదు గాని, but the most important detail is given about the word defying. అయితే ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే తిరస్కరిస్తూ రావడం అనేటటువంటి సంగతి, ఈ మాటను మనం గమనిస్తూ వస్తాం. The Holy Spirit has not recorded much about his armor, personality, background, all these things. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఉండేటటువంటి దేహదారుఢ్యం గురించి, ఆయన ధరించినటువంటి యుద్ధోపకరణాల గురించి, దీని గురించి అంత ఎక్కువగా రాయట్లేదు. See the concern of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క పట్టింపు చూడండి. He is defying the Lord of Israel. ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఇశ్రాయేల్ దేవుని యొక్క సైన్యాన్ని తిరస్కరిస్తూ వచ్చాడని రాశాడు. దేవుని తిరస్కరించాడు. ఇశ్రాయేల్ దేవుని తిరస్కరిస్తూ వచ్చాడు. That is the concern of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పట్టింపు అది. So this important word defy is used 6 times in this small portion. ఈ చిన్న భాగంలో ఈ మాట తిరస్కరిస్తూ వచ్చాడు అనేది 6 సార్లు రాయబడింది. Verse 10, 10వ వచనంలో, 23, 23వ వచనం, 25, 25వ వచనం, 26, 26వ వచనం, 36, 36వ వచనం, and verse 45. 45వ వచనంలో కూడా Not only the ranks of Israel, but he defied the God of Israel. ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఈ యొక్క ఇశ్రాయేల్ యొక్క సైన్యాన్ని మాత్రమే కాదు, ఇశ్రాయేల్ దేవుని కూడా తిరస్కరిస్తూ వచ్చాడు. That means దాని అర్థం ఏంటంటే he is an enemy of God and he is the enemy of the things of God. ఆయన దేవునికి, దేవుని యొక్క సంగతులకు కూడా ఆయన శత్రువుగా ఉంటూ ఉన్నాడు. As such, Goliath represents Satan and the forces of darkness. ఆ విధంగా ఈ యొక్క గొల్యాతు సాతానుడు అంధకార సంబంధమైన చీకటి శక్తులకు సాదృశ్యంగా ఉంటున్నాడు. And we all know David came to the battlefield not as a soldier to fight the battle. ఏదో యుద్ధానికి దావీదు ఒక సైనికుడిగా యుద్ధం చేయడానికి రాలేదు గాని, but he came as a courier boy with supplies and food for his brothers who were in the military forces. ఆ యొక్క మిలిటరీలో ఉండేటటువంటి సైన్యంలో ఉన్న తన సహోదరులకి ఆహార పదార్థాలని తీసుకొని వచ్చి మోసుకొచ్చినటువంటి ఒక వ్యక్తిగా ఒక అబ్బాయికి వచ్చాడు. Then David uttered the words of our meditation today. అయితే ఈ దినాన మనం ధ్యానం చేస్తూ ఉండేటటువంటి మాటలు దావీదు పలికినవి. The battle is the Lord's. యుద్ధము యెహోవాదే. When David spoke these words, దావీదు ఈ మాటలు చెప్పినప్పుడు he was not only speaking to Goliath and the Philistines, ఈయన కేవలం గొల్యాతుతోనూ ఫిలిస్తీన్లతో మాత్రమే కాదు మాట్లాడడం, but he was also addressing the Israelites. ఆయన ఇశ్రాయేల్ను కూడా సంబోధిస్తూ ఉన్నాడు. When they saw Goliath, they feared and they needed a hero.
వారు గొల్యాతును చూసిన తర్వాత గొల్యాతుకి ఎంతగానో భయపడిపోయినారు. వారి పక్షాన వారికి ఒక వీరుడు ఉండాలని వారు కోరుతూ వచ్చారు. David overheard Goliath mocking on God's people and making threats. అయితే ఈ యొక్క దావీదు కూడా చూస్తూ వచ్చినట్లయితే గొల్యాతు ఇశ్రాయేలు ప్రజల్ని, దేవుడిని అపహాస్యం చేయడం, తిరస్కరించడం వింటూ వచ్చాడు. And David took up the challenge of this Philistine with courage and boldness that came from the Spirit of God. అయితే ఈ యొక్క ఈ దేవుని ప్రజలను తిరస్కరిస్తూ వస్తుండేటటువంటి ఈ సంగతిని దావీదు చూసి దాన్ని ఒక సవాలుగా తీసుకున్నాడు. And he has got the boldness from the Spirit of God. దేవుడి యొక్క ఆత్మ నుంచి ఆయనకి ఎంతో ధైర్యాన్ని పొందుకుంటూ వచ్చాడు. So David's faith in God was uncompromising faith. దేవుడి పట్ల దావీదు కలిగి ఉండేటటువంటి విశ్వాసము అది రాజీ పడినటువంటి విశ్వాసం. We అది all know about David. మనం అందరం ఎరుగుదాం కదా దావీదు He had గురించి. spent years alone and isolated in the wilderness tending the sheep. ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఒంటరిగా ఉండి ఏకాంతములో ఆయన తండ్రి యొక్క మందైనటువంటి గొర్రెలను మేపుతూ ఆయన సంవత్సరాలు గడుపుతూ వచ్చాడు, దేవుడితో గడుపుతూ వచ్చాడు. This proved to be an intense training period for him. అది ఆయనకి ఎంతో అత్యంత తీవ్రమైనటువంటి సన్నిహితంగా దేవునితో ఉండేటటువంటి Training period. శిక్షణ కాలంగా ఉంటూ వచ్చింది. And he learned to trust God beyond all other things. వేరే సంగతులు అన్నిటికంటే అతీతంగా ఎక్కువగా దేవుడి మీద ఆయన నమ్మిక ఉంచడం ప్రారంభించాడు. See, David's encounter with Goliath was not the first confrontation he had with danger. మీరు చూడండి, గొల్యాతుని దావీదు ఎదుర్కోవడం అనేది ఆయన ప్రమాదంలో మొట్టమొదటిసారిగా ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాడు. అది ప్రథమ సంఘటన కాదు. అది ఇది మొట్టమొదటిసారి కాదు. ఇది మొట్టమొదటిసారి కాదు. As a shepherd in the wilderness, he experienced two separate incidents. ఆయన అరణ్యంలో గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు రెండు వేరువేరు సంఘటనలు ఆయన చూస్తూ వచ్చాడు. And there he had risked his life. అక్కడ ఆయన తన యొక్క ప్రాణాన్ని ఫనంగా పెడుతూ వచ్చాడు. To protect the sheep he is caring. ఆయన జాగ్రత్త వహిస్తుండేటటువంటి మంద పట్ల జాగ్రత్తగా ఉండడం కొరకు. Once a lion attacked him. ఒక్కసారేమో సింహం ఆయన మీద దాడి చేస్తూ Once a bear attacked him. మరొకసారేమో ఎలుగుబంటి ఆయన మీద దాడి చేస్తూ In both cases, God protected him. ఈ రెండు సంఘటనల్లో సందర్భాల్లో దేవుడు ఆయన కాపాడుతూ వచ్చాడు. So here David's words against Goliath are not hollow words. అయితే ఇక్కడ దావీదు గొల్యాతు గురించి చెప్పేటటువంటి మాటలు ఏదో పైపైన చెప్పేటటువంటి మాటలు లాంటివి కానే They కాదు. are not simply idle threats. ఏదో అవేవో ఒట్టి ఖాళీగా ఉండేటటువంటి ఒట్టి మాటలు, భయపెట్టే బెదిరిపెట్టే మాటలు కాదు అవి. But these words came from a place of solid trust and confidence in the Lord. అయితే కేవలం ప్రభు మీద ఎంతో భరోసా, నిశ్చయత కలిగి చెప్తూ పలుకుతూ ఉన్న మాటలు ఇవి. Those words are faith-filled words. ఆ మాటలు ఎటువంటి మాటలు అంటే విశ్వాసంతో నింపబడినటువంటి మాటలు. What about us when we face enemies' threats in our lives? మన జీవితాల్లో శత్రువు యొక్క బెదిరింపులు ఎదుర్కొన్నప్పుడు మన మాట ఏంటి? What enemy you are facing today? ఈ దినాన్ని నువ్వు ఎటువంటి శత్రువుని ఎదుర్కొంటున్నావు? From the words of David, దావీదు యొక్క మాటలు బట్టి choose to stand under the protection of God దేవుని యొక్క భద్రత వైపు ఉండడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నా. and let him take over the situation. ఆ యొక్క పరిస్థితిని అంతటిని ఆయనే ఆధీనంలోకి తీసుకునేటట్టు చెయ్యి. Believe that God has the answer for your problem. నీకున్నటువంటి సమస్యకి దేవుని దగ్గర జవాబు ఉందని నమ్ము. Go forward in the name of the Lord. దేవుని యొక్క నామంలో నువ్వు ముందుకెళ్ళు. God promises to shield us under his wings. దేవుడు తన యొక్క రెక్కలతో మనల్ని కప్పుతాడు. Be a victorious Christian in your life. నీ జీవితంలో నువ్వెంతో విజయవంతమైనటువంటి క్రైస్తవుడిగా నువ్వు ఉండు. We knew how David won the enemy. ఏ విధంగా దావీదు శత్రువుని జయిస్తూ వచ్చాడు నువ్వు గ్రహిస్తూ వస్తావు. Make it your own experience. దాన్ని నువ్వు నీ సొంత అనుభవంగా నువ్వు చేసుకో. Many battles will be there in our lives. మన జీవితాల్లో అనేకమైనటువంటి పోరాటాలు, యుద్ధాలు ఉంటాయి. From different angles. వేర్వేరు కోణాల్లో నుంచి. I think you may be facing a battle in your own family. బహుశా నువ్వు నీ సొంత కుటుంబంలో నుంచి నువ్వు పోరాటాన్ని You ఎదుర్కొంటున్నావు. are fighting a battle because of your children. నీ పిల్లలు బట్టి నువ్వు పోరాటాన్ని నువ్వు సొంత ఇంట్లో నువ్వు పోరాడుతున్నావు. Or in your office. బహుశా నీ యొక్క ఆఫీసులేమో. Or even in your church where nominal Christians are there. నామకార్థ క్రైస్తవులు ఉండేటట్టు నువ్వు వెళ్తుంటే నీ సంఘంలోనే ఉండొచ్చు. Or in your neighborhood. లేకపోతే నీ పొరుగు వారితో కావచ్చు. Remember one thing. దయచేసి ఒక సంగతి జ్ఞాపకం. Go in the name of the Lord. దేవుని యొక్క నామంలో నువ్వు వెళ్ళు. Use the weaponry used by David. దావీదు ఉపయోగించినటువంటి యుద్ధోపకరణాలని, సామగ్రిని నువ్వు కూడా వాడు. Then success is guaranteed. అప్పుడు విజయం అనేది తథ్యము, నిశ్చయం. May God speak to you. దేవుడు నీతో మాట్లాడగా. Our weapons are not carnal. మన యొక్క యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కానే కాదు. Ours are spiritual. మన యుద్ధోపకరణాలు ఆత్మీయమైనటువంటివి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, Lord, we thank Thee
for the experiences of people like David. ప్రభా దావీదు లాంటి ప్రజలు వారి యొక్క అనుభవాలను బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. What a wonderful thing it is. ఎంత అద్భుతమైన సంగతి ఇది. O Lord, he has taken up the challenge from Goliath. ప్రభా ఆయన గొలియాతు నుంచి వచ్చిందని సవాలుగా తీసుకుంటూ వచ్చాడు. With spiritual principles he has gone forward. ప్రభా ఆయన ఆత్మీయమైనటువంటి నియమాలతో ముందుకెళ్తూ వచ్చాడు. And he was successful. ప్రభా ఆయన ఎంతో విజయం సాధించాడు. Not only he could save his life, he could help all the Israelites, O Lord, to be saved from the hands of the Goliath. ప్రభా కేవలం తన యొక్క జీవితాన్ని ఆయన కాపాడుకోవడం మాత్రమే కాదు, గొల్యాతు బారి నుంచి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా కాపాడుతూ వచ్చాడు ఆయన. We also, O Lord, knowing that our weapons are not carnal, we may use the spiritual weaponry in our race. మేము కూడా ప్రభా మా యొక్క యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావని ప్రభా మేము గ్రహించి ఆత్మీయమైనటువంటి ఆయుధాలని మా యొక్క పరుగు పందెంలో మేము యుద్ధంలో వాడడానికి సహాయం చేయండి. We may go forward, O Lord, with thee. ప్రభా మేము వీటితో మేము ముందుకెళ్ళడానికి మీరే మాకు సహాయం చేయండి. O Lord, holding your name, O Lord, we may go forward. ప్రభా నీ యొక్క నామాన్ని ప్రభా మేము ధరించి మీ నామాన్ని పట్టి ప్రభా మేము ముందుకెళ్ళడానికి మీరే మాకు సహాయం చేయండి. Meet all our needs. ప్రభా మా అక్కర్లని తీర్చండి ఆయన. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.